ప్రియమైన దేవుని పిల్లారా, నా ఆత్మీయులారా, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మన కథోలిక శ్రీ సభ ప్రకటించిన విధంగా ది ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అంటే ముగ్గురి జ్ఞానుల లేదా ముగ్గురి రాజుల మహోత్సవ పండుగ. అయితే మీ అందరికీ ది ఫీస్ట్ ఆఫ్ ఎపిఫనీ శుభాకాంక్షలు తెలియచేస్తూ, ముగ్గురి జ్ఞానుల ముగ్గురి రాజుల పండుగ మహోత్సవ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడి యొక్క వాక్య ధ్యానములోకి వెళ్దాము. మా అందరికీ మరి జ్ఞానుల యొక్క హిస్టరీ ఇదంతా తెలుసండి, మరి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాలన్నీ తెలుసండి అని ఇగ్నోర్ చేయకండి వీడియోని. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి నిగూఢమైన రహస్యాలను వివరిస్తాడండి పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాల ద్వారా. కాబట్టి మనము వినగలగాలి. అందుకే దేవుడు అన్నాడు, వీలున్నవాడు వినుగాక. కాబట్టి దయచేసి ఆధ్యాత్మిక చెవులను కలిగి విందాము, ఈ వాక్యాన్ని ధ్యానించుకుందాము. మొదటి వచనం మనందరికీ తెలుసండి. అప్పుడు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా జన్మించిన శిశువు ఎక్కడా అని అడగడం కూడా మనం చూస్తున్నాము. మొట్టమొదటిగా మనము ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన విషయం ఇక్కడ ఒకటి ఉంది. అదేంటంటే, హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే ముగ్గురు జ్ఞానులు తూర్పు దిక్కు నుండి వచ్చిరి కదా. అయితే ఆ తూర్పు దిక్కు నుండి ముగ్గురు జ్ఞానులు వచ్చారు, కానీ వారు ఒకే ఇంటి నుంచి ఒకే ప్లేస్లో నుండి రాలేదండి. ఒక్కొక్కరు డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు. అదేవిధంగా వారు మరి పుట్టిన బాలయేసుని చేరుకోవడానికి మినిమం 1 year నుంచి 2 years పట్టింది అని హిస్టరీ చెప్తుంది. ఎందుకంటే ఆ రోజులలో ట్రావెలింగ్ ఫెసిలిటీస్ లేవండి. అంటే ప్రయాణ సదుపాయాలు ఏమీ లేవు, మనందరికీ తెలుసు. వారు ఒంటెల పైన వచ్చినట్టు చరిత్ర చెప్తుంది. అయితే వాళ్ళు ఆ ముగ్గురు జ్ఞానులే మరి ఎందుకు వచ్చారు? దేవుని దర్శించడానికి. ఒక్కసారి మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఆ ముగ్గురు జ్ఞానులనే ఎందుకు ఎన్నుకున్నట్టు మనందరికీ తెలుసండి. ఆ ముగ్గురి జ్ఞానుల పేర్లు ఏంటంటే, నేను తప్పకుండా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. అయితే ఈ ముగ్గురు జ్ఞానులను దేవుడు ఎన్నుకోవడంలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, ప్రపంచంలో ఎంతోమంది జ్ఞానులం అనుకుంటున్నారు, ఎంతోమంది రాజులం అని అనుకుంటున్నారు. మాకే అంతస్తులు, ఆస్తులు, సంపదలు ఉన్నాయి, మేమే ధనవంతులం అని అనుకుంటున్నారు. కానీ దేవుడు వారెవ్వరినీ పిలవలేదండి. కేవలం దేవుడి దృష్టికి జ్ఞానులుగా కనబడ్డవారిని, దేవుడి దృష్టికి రాజులుగా కనబడ్డ వారిని మాత్రమే ముగ్గురిని దేవుడు ఎన్నుకొని ఈ లోకం నుంచి ఏర్పరచుకొని ఆ ముగ్గురిని పరిశుద్ధమైన బాలయేసు దగ్గరికి వెళ్ళి ఆరాధించండి అని చెప్తున్నాడు. అంటే ఇందులో ఏదో గొప్ప విషయం ఉంది అని అర్థం, అవునా? ఎస్. అయితే దీనికి అర్థం ఏంటంటే, పరిశుద్ధమైన గ్రంథము చెప్తున్నట్లుగా 3 అనేది నిత్యమైనది. అంటే ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక, ఇది జరుగునుగాక అని యేసు నామములో మనం ఎలా అయితే రూఢిగా 3 సార్లు చెప్తామో, అదేవిధంగా దేవుడు కూడా పరిశుద్ధమైన గ్రంథములో ఒక గొప్ప విషయాన్ని చెప్పినాడు. అదేంటండి? త్రిత్వైత్వం కలిగిన మన దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు ఒక్కరే. మనలో ఏ విధంగా అయితే జీవం ఉంటుందో, శరీరం ఉంటుందో, ఆత్మ ఉంటుందో, అదేవిధంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు పేరుకి త్రిత్వైత్వం కలిగిన వారు, కానీ నిజానికి ఒక్కరై ఉన్నారు. అదే యొక్క గొప్ప సత్యము తెలియజేయడానికి దేవుడు ముగ్గురు జ్ఞానులని ఈరోజు మన ముందు చూపిస్తున్నాడు. అదేవిధంగా జ్ఞానులు అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ వీరిలోనే జ్ఞాన సంపద అనేది ఉంది. ఆ జ్ఞానానికి మూలమైన మన దేవుడే మనకి ఇస్తున్న గొప్ప అమూల్యమైనది, బంగారము కంటే మేలైనది, వెండి కంటే అమూల్యమైనది ఈ యొక్క జ్ఞానము. కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు అడగండి అని ఆనాడు సొలొమోను ఏ విధంగా అయితే దేవుణ్ణి అడిగి ఉన్నాడో, మనమును ఆ జ్ఞానాన్ని అడగాలనే దేవుడు ముగ్గురు జ్ఞానుల్ని మొదటిగా పిలిపించుకొని ఆరాధించండి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ ముగ్గురి జ్ఞానుల ద్వారా మనకు తెలియాల్సింది ముఖ్యమైనది ఇదే అండి. ఎందుకంటే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడి పట్ల భయభక్తులు కలిగి యుండుటయే
విజ్ఞానమునకు మొదటి మెట్టు అని అన్నాడు దేవుడు పరిశుద్ధమైన గ్రంథం మొత్తములో. కాబట్టి ఎవరైతే దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవిస్తారో వారు జ్ఞానవంతులు అని దేవుడే స్వయంగా రూఢిగా చెప్తున్నాడు, నిశ్చయముగా తెలియజేస్తున్నాడు. అందుకే దేవుడు మొదటిగా ప్రయారిటీని ఇచ్చింది, ప్రాముఖ్యతని ఇచ్చింది జ్ఞానులకి. ఈ లోకంలో అనుకుంటున్న వారు, ఈ లోకంలో నేనే జ్ఞానవంతులు అనుకుంటున్న వారు కాదండి. జ్ఞానం అంటే స్టడీస్ని బట్టి లేకపోతే నీ అంతస్తుని బట్టి నీ యొక్క అందాన్ని బట్టి జ్ఞానము అనబడదు. దేవుడి పట్ల భయభక్తిని బట్టే దేవుడు నిన్ను ఒక జ్ఞానిగా ఎంచుతాడు అనే ఒక గొప్ప వాక్యము ఈ యొక్క మొదటి వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరి రెండవ వచనంలోకి మనం వెళ్తే, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? ఆయన నక్షత్రమును తూర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి. ఇక్కడ రెండు విషయాలు మనకు అర్థం కావాలండి. అదేంటంటే, యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా? చూడండి, గొప్ప మాట. మరి తండ్రి గాబ్రియేలు దూతను పంపించి మరియమ్మ గారితో ఇలా అన్నారు, ఇదిగో నువ్వు గర్భము ధరిస్తావు, పరిశుద్ధాత్ముడి యొక్క ప్రేరణ ద్వారా పుట్టిన శిశువుకి యేసు అని పేరు పెట్టుము అని. అవునా? అదేవిధంగా కలలో యోసేపుకి కనిపించి మీకు పుట్టబోతున్న కుమారుడికి మరి యేసు అని పేరు పెట్టుము అని మరియ తల్లికి అదేవిధంగా యోసేపు గారులకి చెప్తాడు దేవదూత. అవునా? అయితే అంతకు ముందే దేవుడు మనందరికీ చెప్తున్న మాట, యేసు అనే పేరు పెట్టకముందే 8వ రోజున యాజ్ పర్ లూకా సువార్త 2వ అధ్యాయం 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది. అవునా అండి? అక్కడ 8వ రోజు మరి మరియ తల్లి యోసేపు గారులు యేసు అని పేరు పెట్టారు. కానీ అంతకంటే ముందే జ్ఞానులు చెప్తున్న గొప్ప విషయం ఏంటంటే, ఇదిగో యూదుల రాజుగా జన్మించిన శిశువెక్కడా అంటే, ఈ ముగ్గురు రాజులు అనుకుంటున్నవారు, ఈ ముగ్గురు జ్ఞానులు అనుకుంటున్నవారు ఏమంటున్నారండి? ఇదిగో యూదులకి రాజుగా జన్మించిన శిశువెక్కడా అంటే, యేసు ప్రభుల వారికి ఉన్న మొట్టమొదటి పేరు పరిశుద్ధమైన గ్రంథంలో తెలియజేసినట్టుగా రాజు, రాజుల రాజు, ప్రభువుల ప్రభువు, ముల్లోకాలకి అధిపతి, సర్వలోకాధిపతి, సర్వశక్తిమంతుడు అని ఈ యొక్క వచనంలో మనకి అర్థం కావాలి. జ్ఞానులే ఒప్పుకున్నారు మన తండ్రి రాజు అని, రాజులే ఒప్పుకున్నారు, ఇదిగో రాజుల రాజు జన్మించాడు, ప్రభువుల ప్రభువు జన్మించినాడు. ఆ యొక్క శిశువు ఎక్కడా? పుట్టుకలోనే నా తండ్రికి రాజరికం ఉంది. పశుల పాకలో హీన స్థితిలో, దీన స్థితిలో, తగ్గింపు స్థితిలో పుట్టినా కూడా వినయాత్ముడై, కానీ రాజరికాన్ని దేవుడు వదులుకోలేదు. రాజుగా పుట్టి ఉన్నాడు మన తండ్రి. ఆ గొప్ప విషయాన్ని ఈ 2వ వచనం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు మనందరికీ. అదేవిధంగా ఇదిగో ఈ యొక్క జ్ఞానులు ఎవరిని అడుగుతున్నారు వెళ్ళి అనంటే, నక్షత్రమును తీర్పు దిక్కున చూచి మేము ఆరాధింప వచ్చితిమి అని అనిరి. ఇది విని హేరోదు రాజు యెరూషలేము నగర వాసులందరూ కలత చెందిరి. అయితే ఈ విషయాన్ని జ్ఞానులు ఎవరితో చెప్తున్నారండి? ఆ యొక్క హేరోదు రాజుతో చెప్తున్నారు. ఇదిగో మరి ఇక్కడ ఒక శిశువు పుట్టి ఉన్నాడు బెత్లెహేములో, అయితే యూదులకి రాజుగా జన్మించినాడు, అతన్ని మేము ఆరాధింప వచ్చితిమి, అతని యొక్క జాడ మీకు తెలుసా అని అడుగుతున్నారు. అయితే ఎందుకు హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు ఈ యొక్క జ్ఞానులు అంటే, వారు కూడా అనుకున్నారు ఏంటంటే, ఇదిగో పుట్టబోయేది రాజు కదా, మరి రాజభవనంలో పుడతాడు కదా అని హేరోదు రాజు ఉంటున్న భవనంలోకి వెళ్ళి అడిగారు. కానీ ఇక్కడ ఇంకో విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అదేంటంటే, ఇంత జ్ఞానం కలిగిన ఈ ముగ్గురు జ్ఞానులే దేవుడి యొక్క నక్షత్రంపై కొద్దిసేపు ఆధారపడకుండా వారి యొక్క సొంత ప్రయత్నం చేసినట్లుగా మనకు కనబడుతుంది. అంటే దేవుడు చూపించినట్టు కాకుండా దేవుణ్ణి దేవా మాకు నీ యొక్క మార్గాన్ని చూపించయ్యా, మేము మార్గాన్ని మర్చిపోయాము అని అడగకుండా వారు హేరోదు రాజు యొక్క భవనంలోకి వెళ్ళారు. అంటే కొద్దిసేపు వారి జ్ఞానం పైన వారు ఆధారపడ్డట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. అంటే వారి జ్ఞానంపై ఎప్పుడైతే వారు ఆధారపడ్డారో కరెక్ట్ డెస్టినేషన్కి వారు వెళ్ళలేదు, రాంగ్ డెస్టినేషన్కి వెళ్ళిపోయి ఉన్నారు. అదేవిధంగా మనమును కొన్నిసార్లు కాదండి, అన్నిసార్లు మనమే గొప్పవాళ్ళం అనుకొని, మనమే జ్ఞానులం అనుకొని, మనమే రాజులం అనుకొని మన జీవితానికి మనకి పుట్టుకనిచ్చిన మన తండ్రిని, మన యొక్క ప్రభువుని
మన సృష్టికర్తని మనం మర్చిపోయి మనం దేవుడిపై ఆధారపడకుండా ఎన్నో ఆ యొక్క సందర్భాలలో మనపై మనం ఆధారపడుతూ గర్వముతో దేవుడు చూపిస్తున్న మార్గము గుండా వెళ్ళకుండా ఫెయిలియర్ సైడ్ మనం వెళ్ళిపోతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుడిపైన ఆధారపడతావో కరెక్ట్ డెస్టినేషన్కి వెళ్తావు. దేవుడిపై ఆధారపడకుండా నీ ఓన్ నాలెడ్జ్తో నువ్వు ఎప్పుడైతే ముందుకు వెళ్ళాలి అని ప్రయత్నిస్తావో ఆ రోజు అంత జ్ఞానం కలిగిన 3 రాజులు రాజభవనంలోకి వెళ్ళారు. అదేవిధంగా మనమును ఆ యొక్క రాజుగా కనబడుతుంటాయి. కొన్ని లోక ఆశలు గొప్పగా కనబడుతుంటాయి, రంగుల రంగుల భవనంలాగా కనబడుతుంటాయి, ఎన్నో లోకపరమైన ఆశలు నీకు కనబడుతుంటాయి. కానీ ఆ ఆశల వైపు కాదు, దేవుడు చూపిస్తున్న ప్రయాణం వైపు నువ్వు వెళ్ళగలగాలి, మార్గాన్ని నువ్వు చూడగలగాలి. అందుకే దేవుడు మనకు మార్గచూపరి అయి ఉన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని మనం ఎలా కంక్లూడ్ చేయొచ్చు అని అంటే 9వ వచనం చూడండి. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి వారికి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలము పైకి వచ్చి నిలిచెను. ఇక్కడ చూడండి ఎంత గొప్పగా ఉందన్నమాట. అదిగో తూర్పు దిక్కున వారి ముందు నడిచిన నక్షత్రము మరలా కనిపించి, అంటే జ్ఞానులు ఇప్పుడు ఏం చేశారంటే, ఇదిగో మనము ఒక ఊహలో ఉన్నాము. అదేంటంటే రాజభవనంలో పుట్టాడేమో యూదుల రాజు అంటే అక్కడికి వెళ్ళాము, ఇప్పుడు లేడు. అయితే మరి ఆ నక్షత్రం మళ్ళీ మనకి కనిపిస్తే కనుక మనం వెళ్ళొచ్చు, లేకపోతే మనము ఇంకో ప్లేస్కి అంటే దారి తప్పి వెళ్ళిపోయే ఒక ప్రమాదం ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తున్న సమయంలో మరలా ఆ నక్షత్రము వారికి కనిపించి మార్గదర్శిని అయి ఆ శిశువు ఉన్న స్థలమునకు పైకి వచ్చి నిల్చెను. ఇప్పుడు మరలా ఆ నక్షత్రము కనిపించింది. అంటే దేవుడి యొక్క మార్గదర్శిని అయి ఆ యొక్క నక్షత్రము కనిపించింది. అదేవిధంగా నీవును నేనును దేవుడు మరలా మరలా మనకి మార్గాన్ని చూపిస్తూనే ఉంటాడు. ఇదిగో ఇది పాపపు దారి, ఇదిగో ఇది నీకు మంచిది కాదు, ఇదిగో ఈ యొక్క డిసిషన్స్ నీకు మంచిది కాదు, ఇదిగో ఈ బిజినెస్ మంచిది కాదు, ఇదిగో ఈ జాబ్ నీకు మంచిది కాదు, ఇదిగో ఈ యొక్క సమస్య నీకు మంచిది కాదు, ఈ పాపము అనే యొక్క ఘోరమైన వ్యసనము నీకు మంచిది కాదు ప్రియమైన బిడ్డ, ఈ మార్గాన్ని వెంచుకో అని నీకు దేవుడు మరలా మరలా కనిపిస్తూ ఎంతోమంది వ్యక్తుల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు నక్షత్రం కనిపించిన విధంగా. కానీ నీవును నేనును మనం అందరమును చూడగలుగుతున్నామా? ఆధ్యాత్మిక కనులు మనకి ఉన్నాయా? ఆధ్యాత్మిక స్వరాన్ని మనం వినగలుగుతున్నామా అని దేవుడు మనందరినీ అడుగుతున్నాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు ఎన్నో గొప్ప ప్రణాళికను మన పట్ల మన జీవితం పట్ల కలిగి ఉన్నాడు. కానీ మరి దేవుని నీ మార్గదర్శకుడిగా నీవు అంగీకరిస్తున్నావా? లేదా నేనే ఒక మార్గదర్శిని అయి ఉంటాను, నేనే ఒక మార్గదర్శకుడిగా ఉంటాను, నా లైఫ్ నాదే, నేనే రాజు నేనే రాణి అంటూ బ్రతుకుతున్నావా అని దేవుడు మనందరినీ ప్రశ్నిస్తున్నాడు. అయితే ఇంకొన్ని వచనాలు మనం చూస్తే కనుక 10వ వచనము, వారు నక్షత్రమును చూచినప్పుడు ఎంతో ఆనందించిరి. చూడండి ఎంత గొప్ప మాట. నక్షత్రాన్ని చూడగానే అంటే దేవుడి డైరెక్షన్ని చెప్తున్న ఆ నక్షత్రాన్ని చూడగానే ఎంతో ఆనందించారు. అదేవిధంగా ఈ రోజును దేవుడి యొక్క దూతల వారు ఎంతోమంది నీ మధ్యకు వస్తారు, బోధిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ఇదిగో ఇది చెయ్యకు ఇది చెయ్యి అని చెప్తూ ఉంటారు. వారి యొక్క మాటలను దేవుడి యొక్క వాక్యాలను చెప్తున్న వారిని, వారి యొక్క బోధనను, అందులో ఉన్న నిగూఢమైన రహస్యాలను నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు వాక్యాన్ని పట్ల, వాక్యం విన్నదాని పట్ల ఆనందించాలి, వినటానికి శ్రద్ధ వహించాలి. అదేవిధంగా విన్నదాన్ని నువ్వు ఆచరణలో పెట్టడానికి ఎల్లవేళలా సిద్ధముగా ఉండాలి. అప్పుడే మన యొక్క జీవితంలో ఆనందం అనేది ఉంటుంది. దేవుడికి దూరంగా ఉన్నప్పుడు ఆనందం ఉండదు. ఎంత దగ్గరగా మనం ఉంటే అప్పుడు తప్పకుండా మన యొక్క జీవితంలో ఆనందం ఉంటుంది. 11వ వచనము చాలా జాగ్రత్తగా వినండి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గొప్ప మాట అండి. ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న ఈ 11వ వచనంలో ఉన్న వాక్యము మరి కథోలిక శ్రీసభ అందించిన పరిశుద్ధమైన గ్రంథమైన ఈ యొక్క పుస్తకంలో ఉంది. అదేవిధంగా ప్రొటెస్టెంట్ బైబిల్లో కూడా ఉందండి. సో దయచేసి వినండి. అంతటా వారు ఆ గృహమున ప్రవేశించి తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తేనండి, ఇక్కడ తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూసి, తల్లి మరియమ్మని పక్కకు పెట్టి బిడ్డని పక్కకు పెట్టి బిడ్డ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఆరాధించలేదండి.
పరిశుద్ధమైన బాలయేసు ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళు ఆరాధించలేదండి. తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి వారు సాష్టాంగపడి ఆరాధించిరి. అయితే దేవుడు నిన్ను నన్ను మనందరినీ ఈరోజు అడుగుతున్నాడు, ఇదిగో మరియ తల్లి కేవలం దేవుడి యొక్క ప్రణాళికలో ఒక అరటి తొక్క లాంటిది, లేకపోతే గుడ్డు పొట్టు వంటిది అని అంటున్న ప్రతి కపట బోధకులకు, కపట ప్రవక్తలకు, ఆ యొక్క మనుష్యులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా తల్లికి నువ్వు గౌరవాన్ని ఇవ్వనప్పుడు నీవు శాపగ్రస్తుడవు అవుతావు అని పరిశుద్ధమైన గ్రంథము చెప్తుంది. ఎన్నో చోట్ల దేవుడు అన్నాడు, ఇదిగో ప్రభు ప్రభు అని నన్ను సంబోధించువాడు ప్రతి ఒక్కడు పరలోక రాజ్యంలోకి చేరలేడు, కానీ నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమునకు వారసులవుతారు. అయితే ప్రభు ప్రభు అని నువ్వు 24 గంటలు దేవుణ్ణి ప్రార్థించినంత మాత్రాన నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావని కాదండి. పరిశుద్ధమైన గ్రంథంలో ఏదైనా వాక్యం ఉందంటే దెర్ ఈజ్ అ డీప్ మీనింగ్, గొప్ప నిగూఢమైన రహస్యం ఉంటుంది. కాబట్టి కథోలిక ప్రజలు ఈ రోజుల్లో చేసేది ఇదే. ఇదిగో మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి వారు ఆరాధించిరి. ప్రతి కథోలిక శ్రీ సభలో, ఆ యొక్క దేవాలయంలో ప్రతి కథోలిక బిడ్డ చేస్తున్న ఆరాధన ఇదే, దేవుడు చెప్పిన ఆరాధన. ఈ ఆరాధన మరి ప్రొటెస్టెంట్ సహోదరులకి ఉందా? లేదు. మరియ తల్లి ఎక్కడుంది? అక్కడ లేదు. యేసు ప్రభుల వారిని పెట్టుకుంటారు, యేసు 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 అని అంటున్నారు. మరి నిన్ను కన్నా నీ తల్లి యొక్క గొప్పతనం నీకు తెలియకపోతే సృష్టికర్తని కన్నా తల్లి యొక్క గొప్పతనం నీకు ఎలా అర్థమవుతుంది? అర్థం కాదు. ఇక్కడ చూడండి గొప్ప మాట, తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూసి తల్లి ఎవరయ్యారు? మరియ తల్లి అయింది. ఎలా అయింది? పరిశుద్ధాత్ముడి యొక్క ప్రభావం వల్ల గర్భము ధరించి ఇదిగో రక్షకుని కన్నది, నీ కోసం నా కోసం మనందరి కోసం తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టి ఇదిగో నేను ప్రభు దాసురాలను అనే యాక్సెప్టెన్స్, ఆ యొక్క మనస్ఫూర్తిగా దేవుడికి విధేయత చూపించి ఆ ఆజ్ఞలకు లోబడి తల్లి జీవితాన్నే దేవుడికి అర్పించేసింది. మరి అలాంటి తల్లి యొక్క గొప్పతనం తెలుసుకోకుండా మరి దేవుడి యొక్క వాక్యాన్ని బోధిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు ఇది ఒక హెచ్చరిక కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో తల్లి మరియమ్మతోనున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. మరి నువ్వు ఆరాధిస్తున్నావా? తల్లి మరియమ్మని గౌరవిస్తున్నావా అని దేవుడు నిన్ను నన్ను మనందరినీ అడుగుతున్నాడు. తల్లి మరియమ్మతో ఉన్న బిడ్డను చూచి వాళ్ళు ఆరాధించారు. అంతేగాని సపరేట్గా కుమారుని సపరేట్ చేసేసి అప్పటికప్పుడే ఆరాధించలేదు. ఎందుకంటే నువ్వు పోషించలేవు కదా. బాలయేసు యొక్క బాధ్యత ఎవరికి ఇచ్చాడు? దేవుడు. అమ్మ మరియ తల్లికి, యోసేపు గారులకి ఇచ్చారు. ఎందుకంటే వారు నీతిమంతులు, అనుగ్రహ పరిపూర్ణురాలు మన మరియ తల్లి, ధన్యురాలు మన మరియ తల్లి. అలాంటి ధన్యత్వం మరి పాస్టర్గా ఉన్నా, ప్రొటెస్టెంట్గా ఉన్నా నీకు ఉందా? మరియ తల్లిని ఎవరెవరైతే రెస్పెక్ట్ ఇవ్వకుండా మాట్లాడుతున్నారో వారికి ఆ అర్హత ఉందా? అసలు వారికి వినే చెవులు ఉన్నాయా? చూడగలిగే ఆధ్యాత్మిక కనులు ఉన్నాయా? పరిశుద్ధమైన గ్రంథము ఎన్నోసార్లు నువ్వు చదివిండొచ్చు, కానీ మరి వాక్యాన్ని అర్థం చేసుకోకుండా, నువ్వు దేవుడు చెప్పిన వాక్యానికి లోబడకుండా, విధేయత చూపించకుండా నేను ప్రభువుని స్తుతిస్తున్నాను అంటే అది వ్యర్థము. కేవలం మాటల దగ్గరే నువ్వు ఆగిపోయావని అర్థము. కాబట్టి మరియ తల్లికి రెస్పెక్ట్ ఇవ్వు, గౌరవాన్ని ఇవ్వు అని ఈ ముగ్గురు రాజుల పండుగ రోజున జ్ఞానము అంటే ఇదే. పరిశుద్ధమైన గ్రంథంలో ఉన్న వాక్యాన్ని అర్థం చేసుకొని నువ్వు పాటిస్తూ ప్రవర్తిస్తూ ఉంటేనే క్రీస్తు నీలో కనబడతాడు. ప్రియమైన బిడ్డ, నీ బోధనలు కూడా కనబడుతున్నాడా అని నా దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ గొప్ప వచనం తర్వాత, పిదప తమ సంచులను విప్పి ఆ శిశువునకు బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యములను కానుకలుగా సమర్పించిరి. అయితే మనందరికీ తెలుసండి, చాలామంది బంగారం యొక్క గొప్పతనం చెప్తుంటారు, సాంబ్రాణి యొక్క గొప్పతనం చెప్తుంటారు, పరిమళ ద్రవ్యం యొక్క గొప్పతనం చెప్తుంటారు. కానీ ఈ 3 అమూల్యమైన బహుమతుల కంటే మరి ముఖ్యమైన బహుమతి ఏంటి అంటే, ముందుగా తల్లి మరియమ్మతో నున్న బిడ్డను చూచి సాష్టాంగపడి ఆరాధించిరి అంటే వారి యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించిరి. దాని తర్వాతే 3 బహుమానాలను అందించారు, ఇచ్చారు. అదేవిధంగా నీవును నేనును ఈ రోజున ఎంతోమంది అంతస్తులు ఉండొచ్చు, లేకపోతే గొప్ప గొప్ప ధనికుల కుటుంబాలు ఉండొచ్చు, లేకపోతే నీ దగ్గర ధనమే ఉండొచ్చు, బంగారమే ఉండొచ్చు. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే నువ్వు అర్పించుండొచ్చు. ప్రియమైన బిడ్డ, ఇంతకన్నా ముఖ్యమైనవే నువ్వు మరి ఆ యొక్క డైమండ్ కూడా అర్పిస్తుండొచ్చు, తప్పు లేదు. కానీ
అంతకంటే ముఖ్యమైనది, అంతకంటే అమూల్యమైనది నీ హృదయములో దేవుడికి స్థానం ఉందా? నీ యొక్క హృదయ నేత్రాలు దేవుణ్ణి చూడగలుగుతున్నాయా? హృదయ చెవులు దేవుడి యొక్క స్వరాన్ని వినగలుగుతున్నాయా? అసలు నీ హృదయము దేవుడి కొరకు విప్పబడిందా, లేకపోతే మూసుకొని పోయిందా? సాతాను గర్వము చేత ఎలా అయితే గర్వానికి లోనై నేనే దేవుణ్ణి, నేనే గొప్పవాణ్ణి అని అనుకుంటున్నాడో, ఆస్తి అంతస్తులను, తనకున్న జ్ఞానాన్ని చూచి, అదేవిధంగా నీవును ఈ రోజులో లూసిఫర్ లాగా ఉన్నావా? లేదా దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? లేదా ఆరాధనే నన్ను చూసి వేరే వాళ్ళు చెయ్యాలి అని హాలోజినేషన్లో బ్రతుకుతున్నావా? ప్రియమైన బిడ్డ అని దేవుడు నిన్ను, నన్ను, మనందరినీ ఈరోజు ప్రశ్నిస్తున్నాడు. అయితే ఈ యొక్క గొప్ప సమయంలో అండి దేవుడు ఇంకొక 2 వచనాలు మనకు చూస్తున్నాడు చివరిగా. అవి చాలా అవసరం అండి మనకి. క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం, మనకి ఆ దేవుణ్ణి నేను పూజిస్తున్నాను, లేకపోతే ఆరాధిస్తున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను, దేవుని అనుసరిస్తున్నాను అని చెప్పుకుంటున్నాం. మనందరికీ ఒక గొప్ప కనువిప్పు లాంటి వాక్యము. అదేంటంటే 8వ వచనం ఒకసారి చూడండి. పిమ్మట అతడు వారిని బెత్లెహేమునకు పంపుచు, మీరు వెళ్ళి జాగ్రత్తగా ఆ శిశువును జాడను కనుక్కొని నాకు తెలియజేయుడు, నేనును వెళ్ళి అతనిని ఆరాధింతును అని అనేను. ఎవరన్నారు? హేరోదు రాజు. అవునా? ఆరాధిస్తానని చెప్పాడా? కానీ ఏం చేశాడు? ఆరాధించడానికి కాదు కదా అడిగింది. దేనికి? రాజుని, అంటే యూదుల రాజుగా జన్మించిన మన బాలయేసుని చంపటానికి తన పన్నాగం ఇదంతా. అవునా? అయితే అదేవిధంగా ఆరాధింతును అని చెప్పిన ఈ వ్యక్తిలో ఎవరిని చూడాలి మనము? హేరోదు రాజులో. అంటే నీవు నేనే ఉన్నాము. అదేంటండి అలా అంటారు అంటే, హేరోదు రాజుగా కాదండి నేను చెప్పేది. హేరోదులో ఉన్న కల్మషం, కపటం, మోసం, పగ, ఒక జలస్, ఓర్వలేనితనము, గర్వము, రాజును అనే గర్వము, నేనే దేవుణ్ణి అనే గర్వము, నేను తప్ప ఇంకా ఎవ్వరూ బాగుపడొద్దు అనే ఒక ఈర్ష, కుళ్ళు, కుతంత్రము, ద్వేషము, స్వార్థము, అసూయ అన్నీ కలిసి ఉన్నాయండి ఈ యొక్క హేరోదు రాజులో ఈ సమయంలో. అదేవిధంగా నీవును నేనును ఎవరైతే దేవుని ఆరాధిస్తాను యాజ్ ఎ క్యాథలిక్గా, యాజ్ ఎ క్రిస్టియన్గా, ఒక మనిషిగా ఈ లోకంలో నేను పుట్టినందుకు, కానీ నేను ఆరాధించట్లేను. చెప్తున్నాను, మాటలలో నేను చెప్తున్నానేమో, కానీ నా క్రియలలో క్రీస్తు లేడు. క్రీస్తు నేను ఆరాధించట్లేను, క్రీస్తు నేను ప్రార్థించట్లేను. అలాంటప్పుడు నీవును నేనును పాపంలో పడిపోతున్నాము. కాబట్టి దేవుణ్ణి బాధ పెట్టొద్దు. మన మాటలు, మన క్రియలు ఒకే రీతిగా ఉండాలి. మన క్రియలు క్రీస్తుని చూపించగలగాలి. ఆరాధిస్తాను అని చెప్పు తప్పులేదు, కానీ ఆరాధించు. ప్రార్థిస్తా అని చెప్పు తప్పులేదు, కానీ ప్రార్థించు. నిన్ను పొగుడుతానయ్యా అని చెప్పు, నిన్ను స్తుతిస్తానయ్యా అని చెప్పు, బట్ నువ్వు స్తుతించాలి. నీ క్రియలలో క్రీస్తు కనబడాలి. ప్రియమైన బిడ్డ, ఆనాడు హేరోదు రాజు వలె ఆరాధిస్తాను అని కపట ప్రేమ చూపించకు. యూదా ఇస్కారియోతు వలె దేవుని ముద్దు పెట్టుకోకు. హృదయపూర్వకంగా దేవుని ముద్దు పెట్టుకో అని దేవుడు చెప్తున్నాడు. అదేవిధంగా 6వ వచనం చూడండి. యూదయా సీమయందలి బెత్లెహేమా, నీవు యూదయా పాలకులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు. ఏలయనా నా ఇజ్రాయేలు ప్రజలను పాలించు నాయకుడు నీలో నుండి వచ్చును. ఆమేన్. అదేవిధంగా మనలో క్రీస్తు పుడితే, మన హృదయంలో దేవుడు జన్మిస్తే మనము అత్యల్పమైన వాళ్ళము కాము. ఈ లోకం దృష్టిలో నీవు అల్పుడవేమో, అల్పమైన దానవేమో, లేకపోతే నీకు ఒక వాల్యూ లేదేమో, నీకు ఒక గౌరవం అనేది ఈ లోకంలో లేదేమో. కానీ ఎవరైతే ఈ లోకానికి పనికి రారో, ఎవరైతే ఈ లోకము దృష్టిలో బలహీనంగా కనబడతారో, అదేవిధంగా చాలామంది కన్న తల్లిదండ్రుల చేత కూడా నువ్వు గొప్పవాడవు అవుతావు అని అనిపించుకోవట్లేరండి ఈ రోజులలో. అలాంటి పాపిని కూడా నా దేవుడు దర్శిస్తే, మన హృదయంలో దేవుణ్ణి ఉంచుకోగలిగితే అలాంటి బిడ్డల యొక్క జీవితం ఎలా ఉంటుందో, ఇదిగో యూదయా సీమయందలి బెత్లెహేమా, నువ్వు యూదయా పాలకులలో ఎంత మాత్రము అల్పమైన దానవు కావు. ఎప్పుడైతే దేవుడు నీ హృదయంలో పుడతాడో, నీ జీవితంలో పుడతాడో, నీ జీవితాన్ని చూసిన ప్రతి ఒక్కరూ అద్భుతమైన రీతిలో నీ యొక్క జీవితాన్ని కూడా పొగిడే యొక్క సమయం ఆసన్నమవుతుంది. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీ అందు ఆ గొప్ప కార్యము చేయాలి అంటే నువ్వు చేయాల్సిన గొప్ప పని,
నీ హృదయంలో దేవుడు జన్మించడం. నీవును అల్పమైన దానవు కావు, నీవును అల్పమైన వాడవు కావు. ఈ లోక దృష్టిలో కాదు, దేవుడి యొక్క దృష్టి నుంచి చూడు. దేవుడు నిన్ను గొప్పగా యేసు నామములో ఆశీర్వదించబోతున్నాడు. విశ్వసించు, తప్పకుండా నా దేవుడు నీ అందు అద్భుతమైన కార్యము చేయబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీ బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నీ బ్రతుకాలేనయ్యా. ఇలాంటి గొప్ప జీవితము మనకి ఉండాలి. పాటలోనే కాదు, మన జీవిత విధానంలో కూడా మనము ఇది అలవాటు చేసుకుంటే దేవుడు తప్పకుండా మన జీవితాలను తనకి సాక్షులుగా నిలబెడతాడు. అద్భుతమైన జీవితాలుగా మారిపోతాయి ఈ నూతన సంవత్సరంలో. ఆమేన్. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు మన ఇంట నెరవేరాలి అనంటే దేవుడు చెప్తున్న 3 విషయాలు నిత్యమైనవి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు బోధిస్తున్నాడు. అదేంటంటే సమ్మరైజ్ చేసి చూస్తే గనక మొదటిది జ్ఞానము. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము, దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవించుటయే విజ్ఞానమునకు మొదటి మెట్టు. ఈ విజ్ఞానము బంగారము కంటే వెండి కంటే అన్నిటికంటే విలువైనది. ఎందుకంటే ఆనాడు సొలొమోను ఏ విధంగా అయితే దేవుడి యొక్క జ్ఞానాన్ని మొదటిగా అడిగాడో ఆ జ్ఞానంతో పాటు అన్నీ ఇచ్చినాడు దేవుడు. అదేవిధంగా నీకును నాకును దేవుడు అన్నీ ఇస్తాడు. మన యొక్క కుటుంబంలో, మన యొక్క జీవితంలో, మన యొక్క భవిష్యత్తును కూడా బంగారు భవిష్యత్తుగా మారుస్తాడు. ఇర్మియా గ్రంథము 29:11 చెప్పిన విధానంగా. కానీ మనము దేవుడి పట్ల భయము భక్తి కలిగి జీవిస్తున్నామా అనేదే మొదటి విషయము, మొదటి ప్రశ్న మనం వేసుకోవాలి. రెండవదిగా, మరి ఈ 3 జ్ఞానులు, ఈ 3 రాజులు తూర్పు దిక్కు నుండి, దూరదేశము నుండి ఆల్మోస్ట్ చరిత్ర చెప్పిన విధంగా ఒక 1 ఇయర్ వరకు వారు ప్రయాణము చేసి దేవుణ్ణి చూడడానికి, దేవుని దర్శించడానికి వారు అలసట లేకుండా ప్రయాణము చేసి ఆ యొక్క కుతూహలంతో, ఆ యొక్క ప్రయాసతో, ఆ యొక్క క్యూరియాసిటీతో వచ్చి ఆ గృహంలో ఉన్న తల్లి మరియమ్మతోనున్న బిడ్డని చూచి సాష్టాంగపడి ఆరాధించిరి. అదేవిధంగా మనమును ఈ రోజులలో, మరి మన దగ్గరే ఉంది చర్చ్, పక్కనే ఉంది చర్చ్, 1 కిలోమీటరే ఉంది చర్చ్, లేకపోతే నీకు సరౌండింగ్స్లో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్లో ఉంది చర్చ్. దేశం నుంచి దేశం నువ్వు దాటిపోవట్లేవు కదా. గృహములోకి, దేవుడి యొక్క గృహములోకి, ఆలయంలోకి ప్రవేశించాలి అంటే మరి నీవు నేను మనం అందరము ఆనాడు జ్ఞానులు ఏ విధంగా అయితే దూర దేశముల నుండి వెళ్ళి దేవుని ఆరాధించారో అలా కనీసం నీ పక్కనే ఉన్న చర్చికి వెళ్ళి నువ్వు ఆరాధిస్తున్నావా? ఎవ్రీడే లేకపోతే ఎవ్రీ వీక్, కనీసం మంత్లీ 2 or 3 నువ్వు వెళ్ళి దేవుడి యొక్క గృహంలోకి ప్రవేశించి పరిశుద్ధమైన ఆలయంలోకి వెళ్ళి దేవుడి యొక్క రక్త శరీర మాంసాలను భుజిస్తున్నావా? దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? మరియ తల్లిని గౌరవిస్తున్నావా అని దేవుడు ఈ 2వ విషయాన్ని మనకి చెప్తున్నాడు. అదేవిధంగా ఇప్పటి వరకు చేయకపోతే నువ్వు చెయ్యాలి అని ఈ నూతన సంవత్సరంలో దేవుడు తెలియజేస్తున్నాడు. అతి ముఖ్యమైనది 3వ విషయం ఏంటి అని అంటే, ఆ 3 జ్ఞానులు అంత జ్ఞాన సంపద ఉన్నా కూడా, అంత గొప్ప రాజులైనా కూడా ఇతనే మా రాజు అని ఒప్పుకొని ఆరాధించారు. అవునా? అయితే వారి దగ్గర ఉన్న 3 బహుమతులు గొప్పవి. ఎస్. అయితే ఆ బహుమతుల కంటే గొప్పది ఏంటండి? హృదయము. ఆ హృదయము అనే దాన్ని నువ్వు దేవుడికి అర్పించావా? లేకపోతే ఇంకా కపట హృదయాన్ని నీ దగ్గర పెట్టుకున్నావా? ఎందుకంటే ఎహెజ్కేలు గ్రంథము దేవుడు చెప్పిన విధంగా మీ యొక్క రాతి గుండెను నేను మాంస హృదయంగా మారుస్తాను. ఎప్పుడు? నువ్వు అడిగినప్పుడు. అయితే నువ్వు అడుగుతున్నావా? మత్తయి 7వ అధ్యాయము 7వ వచనము, అడుగుడి మీకు వసగబడును, తట్టుడు మీకు తెరవబడును, వెతుకుడు మీకు దొరుకును. అమ్మా,
మొదటిగా నువ్వు అడగాల్సింది, అయ్యా మొదటిగా నువ్వు దేవుణ్ణి అర్థించాల్సింది నీ హృదయాన్ని బాగు చేయమని, నీ హృదయాన్ని మార్చమని, నీ హృదయాన్ని కపట ప్రేమతో కాకుండా నిస్వార్థమైన ప్రేమతో నింపమని. ఇది ఉన్నంత వరకు, ఇది ఉండేంత వరకు నీలో ఆ యొక్క ప్రేమ ఉండదు, ఆ యొక్క మనశ్శాంతి ఉండదు, ఆ యొక్క సంతోషం ఉండదు, అసలు ఏమీ ఉండవండి ఈ యొక్క జీవితంలో. కాబట్టి ఆ యొక్క హృదయాన్ని దేవుడికి అర్పించేసి నీవు దేవుని ఆరాధించాలి అనేదే దేవుడి యొక్క ముఖ్యమైన ఉద్దేశము ఈ యొక్క నూతన సంవత్సరంలో. కాబట్టి ఈ 3 నిత్యమైనవి, ఎల్లప్పుడూ దేవుడు నీ నుండి కోరుకుంటున్నవి, ఈ 3 ఎల్లప్పుడూ నిలుచున్నవి. భూమి ఆకాశము గతించినను నా మాటలు ఎన్నడను గతించవు అని పలికిన దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు ఈ నూతన సంవత్సరంలో. ఇదిగో నేను నీకు ఇచ్చిన ప్రామిస్, నేను నీకు ఇచ్చిన వాగ్దానము యేసు నామములో నెరవేరుతుంది. కానీ యేసు నామములో నీవు దేవుని ఆరాధించు, అర్థించు, నూతన హృదయాన్ని ఇవ్వమని, ప్రార్థించే హృదయాన్ని ఇవ్వమని, దేవుని ఆరాధించే హృదయాన్ని ఇవ్వమని, కపట హృదయాన్ని తీసివేసి నిస్వార్థము గల హృదయాన్ని, ప్రేమ గల హృదయాన్ని ఇవ్వమని నువ్వు దేవుని అడగాలి. అడగగలుగుతున్నావా? ఈ నూతన సంవత్సరంలో దేవుడిని అందు తప్పక అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఎప్పుడైతే నీవు అద్భుతమైన పాత్రగా దేవుడికి మారుతావో ఈ నూతన సంవత్సరంలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, చూస్తున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించి మెండుగా దీవించి తండ్రి, కామెంట్ చేస్తున్న మరి ప్రతి బిడ్డను కూడా దీవించి దేవా, వారికి కావలసిన అవసరతలు మీరు తీర్చమని, మరి ముఖ్యంగా నా తండ్రి మీరు చెప్పిన ఈ 3 నిత్యమైన విషయాలపై మేము అవగాహన కలిగి మా హృదయాన్ని మీకు అర్పిస్తూ, మీరు ఎక్కడ ఉన్న దేవాలయం దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తూ మీ యొక్క రక్త శరీరాలను దేవా మేము భుజిస్తూ పానము చేయుచు తండ్రి, మీలో ఐక్యమై మేము జీవిస్తున్నాయినా మీ అందు భయభక్తులు కలిగి ఆనాడు జ్ఞానుల వలె మేము జీవించుటకు మాకు శక్తిని, సామర్థ్యాన్ని, పరిశుద్ధాత్మ అనుగ్రహాన్ని మా అందరి పైకి దిగివచ్చునుగాక. యేసు నామములో మాకు మీరు ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన కార్యాలు మా అందరి కుటుంబాలలో మీరు చేస్తారని మేము విశ్వసిస్తూ ఈ చిన్ని ప్రార్థనను నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామమున, ఉన్నతమైన నామమున, ఘనమైన నామమున అడిగి పొందుకుంటున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్. చివరిగా నాతోనూ నా కుటుంబంతోనూ ఉన్న శాంతి సమాధానము మీతోనూ మీ కుటుంబముతోనూ ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ ఇన్ జీసస్ ప్రీషియస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.